ఆ కాసారం కాలుష్యమయమైంది. ఆ చెరువు వ్యర్థాలకు ఆలవాలంగా మారింది. ఎగువ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యపు నీటితో కాసారం విషమయంగా మారుతుంది. ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మత్స్యకారులు గుండెలో బాదుకుంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నారు? వాట్స్ ది స్టోరీ? ఇదిగో ఇదే కాలుష్య కాసారం. ఏరియా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని పాత మొల్కర గ్రామ శివార్లో ఉన్న సుడి చెరువు. ఈ చెరువుకు ఎగువ ప్రాంతంలో ఉన్నదే వెంకటేశ్వర ఇండస్ట్రీ అనే పరిశ్రమ. ఇక్కడ పేపర్ తయారీ చేస్తుంటారు. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమవుతుంది. పాతమొల్గర గ్రామ శివార్లో ఉన్న సుడి చెరువులో వెంకటేశ్వర ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమైందని ఆయకట్టు రైతులు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా ఈ చెరువులో కలుషిత నీరు చేరుతుందని, ఈ విషయం పరిశ్రమల వారికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇవి పేపర్ మిల్లు నీళ్లు చెరువులోకి వచ్చి చెరువుల చేపలు కూడా చచ్చిపోయే అవకాశం అయింది. చచ్చిపోయిన కూడా ఆల్రెడీ గుంతల ఈ నీళ్ళు ఇంకా పోయి అక్కడ పడితే ఉన్న చేపలు చచ్చిపోతాయి. ఇంచుమించు ఆ ఊరు చెరువు వెనుకలా 2000 ఎకరాలు నీళ్లు పారే ఉంటుంది. దీనికి ఏమైనా చర్యలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈ గొర్రెలు పశువులు బర్రెలు అన్నీ తాగుతుంటాయి ఇంట్లో చెరువులో. మాకు బోర్ల కూడా ఇవే ఆధార చేస్తుంటాయి. ఇవి పేపర్ మిల్లు నీళ్లు చెరువులోకి వచ్చి చెరువుల చేపలు కూడా చచ్చిపోయే అవకాశం అయింది. చచ్చిపోయిన కూడా ఆల్రెడీ గుంతల ఈ నీళ్ళు ఇంకా పోయి అక్కడ పడితే ఉన్న చేపలు చచ్చిపోతాయి. ఇంచుమించు ఆ ఊరు చెరువు వెనుకలా 2000 ఎకరాలు నీళ్లు పారే ఉంటుంది. దీనికి ఏమైనా చర్యలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈ గొర్రెలు పశువులు బర్రెలు అన్నీ తాగుతుంటాయి ఇంట్లో చెరువులో. మాకు బోర్ల కూడా ఇవే ఆధార చేస్తుంటాయి. చెరువుకు పైభాగంలోనే పేపర్ తయారీ పరిశ్రమ ఉంది. ఈ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి ప్రత్యేక ట్యాంక్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆ నీటిని సుదూర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యర్థ పదార్థాలను చెరువుకు వెళ్లే కాలువలోకి వదిలేయడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. మా ఊరు గ్రామ శివార్లో ఉన్న వెంకటేశ్వర పేపర్ మిల్ కంపెనీ గత 20 సంవత్సరాలుగా రన్ అవుతుంది. అది ఇంతకుముందు ప్రొడక్షన్ చిన్నగా ఉంటే కంపెనీ చిన్నగా ఉంటే రన్ అవుతుంది. అయినా మేము అప్పటికి 2-3 సార్లు వెళ్ళి వాళ్ళకి వారించాం. సార్ వాటర్ మా వరకు వస్తున్నాయి అంటే దాన్ని అప్పటికప్పుడు ఏదో చేసి పెట్టి సాఫ్ చేసి క్లీన్ చేసి ఏదో మసిపూసి మరడికాయ చేసేవారు. దాని అంతటితో అయిపోయేది. ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ పెంచుకున్నారు. కంపెనీ చాలా భారీ ఎత్తున పెద్దగా చేసుకున్నారు. అయితే మొన్న లోపల ఒక గుంత దోగినట్ట గుంతలు ఈడ్చుకుంటున్నారు. ఆ పక్కన ఉన్న రైతులు కంప్లైంట్ చేయడంతో ఆ గుంత మూడ్చి ఇప్పుడు డైరెక్ట్ ఏకంగా మా చెరువులోకే జేసీబీ పెట్టి కాలువ తీసి మా చెరువులోకే వాటర్ వదిలారు. ఈ వెనక కనిపిస్తున్న మురికి నీరు అదే. ఈ వాటర్ని ఇక్కడి నుంచి తీసేయాలి. తీసేయబోతుందంటే మా చెరువు అంతా పాడైపోతుంది. మా చెరువు అంతా పాడైపోయి మా చెరువు కింద మా వ్యవసాయ పొలాలని పంట పొలాలు నాశనం అవుతాయి. పేపర్ తయారీ పరిశ్రమ ఆగడాలపై కొన్నాళ్ల క్రితం పాత మొల్కర గ్రామస్తులు చెరువు దగ్గర ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ మండల పరిషత్ అధికారులు సుడి చెరువును సందర్శించారు. ఇరిగేషన్ శాఖ ఏఈ హరీష్, వెంకటేశ్వర పరిశ్రమ మేనేజర్ వెంకటేశ్వర్లతో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను చెరువుల్లో వదలడం నేరమవుతుందని వెంటనే నిలిపివేయాలని సూచించారు. అయినా వెంకటేశ్వర ఇండస్ట్రీ యాజమాన్యం ఆగడం లేదని రైతులంటున్నారు. చెరువు కింద దాదాపుగా 800 ఎకరాల్లో 2 పంటలు సాగవుతాయని, ఈ చెరువుకు కేఎల్ఐ కెనాల్ నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా నీరు వస్తుందని చెప్తున్నారు. సంబంధిత శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని పాత మొల్కర రైతులు మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. మా ఊరు సుడి చెరువు ఇది. పెద్ద మొత్తంలో ఈ చెరువులోకి కెమికల్ వాటర్ అనేది వచ్చింది. చేపలు చాలా చనిపోయినాయి. చేపలు చెరువు కిందనే దాదాపు 250 నుంచి 300 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకు అన్నిటికీ వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కంపెనీ నుంచి వాటర్ రాకుండా ఉండాలని మా డిమాండ్. ఇటీవల ప్రొడక్షన్ బాగా పెరగడం, వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదునుగా భావించిన యాజమాన్యం మరోసారి కాలువలోకి వ్యర్థాలను వదిలారు. కెమికల్ వాటర్తో చెరువు నీళ్లు కలుషితం కావడంతో కొత్త మొలకర గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువులోకి వ్యర్థ జలాలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి.